ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనలో కూడా, ఏమండి, నేను మంచివాడిని కాబట్టి, నా మంచిని మీరు రుచి చూశారు కాబట్టి మీరు కూడా ఇతరులను ఏం చేయాలంటే కనికరించాలి. కనికరించండి. అప్పుడు చూడండి, ఆ కనికరాన్ని బట్టి నువ్వేం చేయబడతావు? ఇప్పుడు కనికరించబడతావు. ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో అదే మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు ప్రజలు ఏమైపోయారంటే, ఏమండి, భయంకరమైనటువంటి కఠినమైనటువంటి వ్యక్తులుగా, అసలు ఆ ప్రేమలు వాత్సల్యతలు లేవు. మళ్ళీ పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, దశమ భాగాలు ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు. అరే, అసలైంది ఇవ్వకుండా ఎన్ని ఇస్తే ఎందుకురా నాకు అంటాడు దేవుడు. అసలైంది లేదు మీ దగ్గర, వీటన్నిటితో పాటు అసలైంది ఇచ్చి ఇవన్నీ ఇవ్వండి. అసలైంది ఏందో తెలుసా? ఆయన ప్రేమ, ఆయన కనికరం. అదే నా మంచితనం. నిజంగా దేవుడు మంచివాడు కాకపోతే నేను ఎందుకు కనికరించబడతానండి? నేను ఎందుకు రక్షించబడతాను? ఎవరు ఇక్కడ పాత్రులమి? చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా అందరం కూడా పాపులమే కదా. కానీ మనం ఈరోజు ఇలా ఉన్నామంటే ఇది దేవుని యొక్క కనికరం. అది ఆ కనికరం కలిగినటువంటి మనం ఏం చేయాలంటే ఇతరులని కనికరించాలి.